దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ బెనారస్ గురూజీ. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు ఆధ్యాత్మిక పరంగా నిత్య జీవితంలో ఎన్నెన్నో సందేహాలు ఉంటాయి, వాటన్నిటిని కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈసారి రాబోతున్న అమావాస్య జ్యేష్ఠ బహుళ అమావాస్య. ఇది చాలా విశేషమైన అమావాస్య. ఇది సోమావతి అమావాస్యగా కూడా ఒక మనకు హాఫ్ డే ఏమో ఉంది అని చెప్పి కూడా అంటున్నారు. మరి ఈ అమావాస్య నాకు తెలిసి నేను విన్నంత వరకు అంటే చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది అని చెప్పి కూడా అంటున్నారు. అసలు వాస్తవం ఏంటి? మరి ఎందుకు ఈ అమావాస్య ఇంత ప్రత్యేకమైనది? దాని గురించి వివరించండి. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా ఉత్కృష్టమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది. ఎందుకంటే మనం అధిక మాసంలో ఉన్నాం ఈసారి. అవునండి. అధిక మాసంలో, అధిక జ్యేష్ఠ మాసంలో ఆదివారంతో కలిపి సోమవారంతో వచ్చినటువంటి అమావాస్య 2 రోజులుగా ఉంది. ఓకే. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం దాకా, ఉదయం 9 గంటల్లో వరకు ఈ అమావాస్య ఈసారి మనకి వచ్చింది. ఓకే. ఈ అమావాస్య 2 రకాలుగా దీన్ని మనం ఉపయోగించుకోగలిగినటువంటి వాళ్ళు. ఆదివారం వచ్చింది కాబట్టి అనుష్ఠాన పరులకి, ఓకే, మంత్రం ఉపదేశం తీసుకున్నటువంటి వారికి, అలాగే హోమం చేసుకునేటువంటి వారికి సాయంకాలం పూట ఈ అమావాస్య ఉన్నది ఆదివారం పూట చాలా విశేషమైనటువంటి, చాలా శక్తివంతంగా పనిచేస్తుంది మనకి ఈ రోజున. అందులో ఆదివారం పౌర్ణమి వచ్చినా, ఆదివారం అమావాస్య వచ్చినా తాంత్రిక శక్తులు చాలా బలంగా పెరగటానికి అవకాశం ఉండేటువంటి సమయం. పౌర్ణమైన అమావాస్య. ఈ తాంత్రిక శక్తులు అంటే ఇప్పుడు చేతబడి, బాణామతి ఇట్లాంటి మనం వింటూ ఉంటాం. మనం ఇలాంటి విద్యలు నేర్చుకున్న వాళ్ళు ఆ రోజున దీన్ని ప్రయోగించడానికి, అంటే సక్సెస్ అయ్యామా లేదా అని తెలుసుకుంటానికి, అలాగే కొన్ని మంత్రాలు సిద్ధైనయా లేవని తెలుసుకుంటానికి కూడా ఈ అమావాస్య ఆదివారం ఉన్నా పౌర్ణమి ఉన్నా కూడా కొంతమంది దాన్ని పాటిస్తూ ఉంటారు. అలాగే ఈ చేతబడి, ఈ దుష్ట ప్రయోగ తాంత్రిక బాధలు చేసేవారమ్మా గోరింటాకు చెట్టు మీద, కరివేపాకు చెట్టు మీద, తర్వాత నిమ్మ చెట్టు మీద ఇట్లా కొన్ని చెట్లను ఎంచుకుంటారు ప్రత్యేకించి. అంటే చెట్లపైన చేస్తారు. చెట్లపైన ముందర ఈ మంత్ర ప్రయోగాన్ని చేస్తారు. చేసినప్పుడు ఆ చెట్టు ఎండిపోతుంది, నిలువున ఎండిపోతుంది. సో ఆ ఎండిపోయినప్పుడు వీళ్ళకి మంత్రం ఫలించినట్లు లెక్క, అంటే మంత్రశక్తి వచ్చింది. ఇక మనం ఎవరినైనా కూడా ప్రయోగం చేయడానికి అవకాశమే. ముఖ్యంగా ఈ చెట్ల పైన ఎందుకు గురుగారు? అంటే ఇవి సహజంగా ఇంటికి దగ్గరలోనే ఉంటాయి. అవును. ఇప్పుడు వేప చెట్టు ఇంట్లోపల పెట్టుకోలేం కదా. బాగా పల్లెటూళ్ళల్లో అంటే ఏదో ఒక అరెకరా స్థలం ఉంటుంది, ఇల్లేదో ఉంటుంది, అక్కడ ఏదో యాదృచ్ఛికంగా పెరిగే చెట్లు అంతే, అవి మనం కావాలని పెంచుకోం. ఇప్పుడు రావి చెట్లు, మర్రి చెట్లు, వేప చెట్లు ఏదో ప్రాంగణానికి దగ్గరగా ఉంటే ఆస్వాదన చేస్తాం, కానీ ఇంటి లోపల పెట్టుకోలేము. ఇప్పుడు ఇంటి లోపల సహజంగా ఇండిపెండెంట్ హౌస్ ఉండేటువంటి వాళ్ళు సహజంగా ఆడవాళ్ళు ఏం చేస్తారు, కాస్త గోరింటాకు అంటే ప్రీతిగా ఉంటుంది. సరే, ఇంట్లో కరివేపాకు చెట్టు ఉంటే గబుకున పోపు వేసుకునేటప్పుడు ఉపయోగపడుతుంది అన్నట్టు ఫ్రెష్గా అప్పటికప్పుడు తుంచేసుకుని గబ పరిగెట్టి ఒంటింట్లో పడేస్తూ ఉంటారు. కొన్ని ఇళ్లలో జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి అందులో దాని మీద చాలా మమకారంతో కూడా ఉంటుంది. ఆ ఇంటి ఇల్లాలు ఆ చెట్ల మీద చాలా మమకారం ఉంటుంది. పచ్చని పూలు పూసే చెట్టు, ఇప్పుడు మల్లె పూల చెట్టు కానివ్వండి, ఇలాంటివి కూడా ఈ పచ్చగా పూలు పూసేటువంటి చెట్లు, అలాగే మనకి పళ్ళు కాసేటువంటి చెట్లు, వీటి మీద ఈ ప్రయోగాలు చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అలా ఇంట్లో ఉన్న చెట్టు పైన ప్రయోగం గనక చేస్తే దీనివల్ల ఇంట్లో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందంట. అంతేగా. ఇది ఒకసారి ఒక పల్లెటూళ్ళలో జరిగిందమ్మా. ఒకసారి ఆ ఇంటి యజమానికి చేశారు. ఓకే. గోదావరి జిల్లాలో ఒకసారి ఒక పెద్ద ఒక 60 ఏళ్ల పైన ఉన్నటువంటి యజమానికి చేశారు. పాపం. చేసినప్పుడు
వారికి పెద్ద దొడ్డి ఉండేది. ఆ దొడ్లోకి వచ్చి చెట్టు మీద ఇదివరకు మనకి పల్లెటూళ్ళల్లో ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే చెట్లని ప్రహరీ గోడలాగా పెంచుకునేటువంటి వాళ్ళు. మీరు గమనిస్తే ప్రహరీ గోడలాగా పెంచుకోవటం, రాళ్ళు పేర్చుకోవటం ప్రహరీగా, చిన్న రాళ్ళలాగా పెట్టి దానికి తీగ పారే చెట్లు పెట్టుకునేవాళ్ళు. అవును. అలాగా ఈ చెట్టు మీద ఒకరు ప్రయోగం చేస్తే అప్పుడు ఆ తెల్లవారుజామున ఆయన బయటకు వస్తాడు. అప్పుడు ఈ చెట్టు మీద నుంచి గాలి ఆయనకి వెళ్ళి తగులుతుంది. సో మనం అనుకున్న ప్రయోగం సక్సెస్ అవుతుంది అనుకుని వాళ్ళు చేశారు. అయితే అదే సమయంలో ఆ రోజున ఆయన రాకుండా వాళ్ళ పెద్దమ్మాయి బయటకు వచ్చింది. ఆ పెద్దమ్మాయికి తర్వాత వ్యాధి సంక్రమించింది. ఒక ఫిట్స్ లాగా రావటము, మూర్ఛ రోగం లాగా రావటము, మళ్ళీ కోలుకోవటం, మళ్ళీ మూర్ఛ రావటం, ఈ విధంగా పాపం అమ్మాయి మరణించేదాకా కూడా ఆ వ్యాధితోనే బతికింది. బతకడానికి ఆవిడ మీద కాదు కాబట్టి తొలిగా ఆవిడ మీద ఈ ప్రయోగం బాధ వెళ్ళింది. అప్పుడు మళ్ళీ తొలిగా ఈమెకి చేయకపోయినా చేసిన అతనికి కూడా ఎఫెక్ట్ అవుతుంది. చేసిన అతనికి తర్వాత కాలంలో ఇల్లు ఆస్తి నష్టపోవటం ఇవన్నీ కూడా జరిగాయి. అయ్యో, ఇల్లు తీసేసుకోవటం అవన్నీ జరిగినాయి. అయితే వారు ఇట్లాగే వారికి అనుమానం వచ్చి ఇంత సడన్గా ఎందుకు జరిగింది, ఇప్పుడు మనమా ఏమీ జరగలేదు, మనం చేసింది ఏం లేదు అని చెప్పి వారు పెద్ద అమ్మవారి ఉపాసనాపరుల దగ్గరికి పెడితే వారు ఇట్లా ఏదో తాంత్రిక బాధ ఏదో జరిగింది, మీరు వేరే వాళ్ళని ఎవరినన్నా ఆశ్రయించి ఆ తాంత్రిక బాధను తీసేసుకోండి అనుకున్నప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళ ఇంటంతా ఆవరణం తిరిగి ఆ చెట్టును చూపించారట. ఈ చెట్టు ఇట్లా ఎందుకు అయిపోయింది ఇట్లా అంటే వాళ్ళు అప్పటిదాకా ఆ చెట్టును ఆ చెట్టు మాడిపోయి ఉన్నది, పచ్చని చెట్టు మాడిపోయింది. ఇప్పుడు మీకు ప్రయోగ బాధ జరిగిందని నిర్ధారణ చేసి దాన్ని అంతా తీసేసేసి ఒక ముగ్గులాగా వేస్తారట. వాళ్ళ పద్ధతి వాళ్ళకు ఉంటుంది కదా, ఆ పద్ధతి ప్రకారంగా వేసి ఆ దుష్ట శక్తిని అంతటిని కూడా ఆ ముగ్గులోకి దింపడం అని అంటాం మనం. ఇప్పుడు మామూలుగా నిన్ను ముగ్గులోకి దింపుతున్నాడు రా అని మనం మాట్లాడుకున్నాం అంటే ఏమిటి, ముగ్గు లోపలికి ఆ దుష్ట శక్తిని తీసుకురావటం లాగా వాడిని నువ్వు వశం చేసుకుంటావు. ముగ్గులోకి దింపడం అంటే వశం చేసుకుంటామే కదా ఇక్కడ. ఇవన్నీ కూడా మంత్ర మాటలే. మనం నిత్య జీవితంలో కొన్ని మాట్లాడుకునేవాడు కూడా మంత్రాల్లో ఉండేటువంటి మాటలే. కాబట్టి అలాగా ఈ యొక్క ముగ్గులోకి ఆ శక్తిని అంతా తీసుకొచ్చి ఇది శ్మశానం దగ్గర పడేయండి, కరెక్ట్గా మీరు పడేస్తున్న సందర్భంలో మీ మీద ప్రయోగం చేసిన మనిషి అక్కడికి నడుచుకుంటూ వచ్చేస్తారని చెప్పారు. అంత పవర్ ఉంటుంది. కరెక్ట్గా ఇతను వెళ్ళి పలానా టైం అన్నీ చెప్పారు కదా ఈ గురువు గారు. ఈయన పడేసే టైంకి సొంతంగా వాళ్ళ తమ్ముడే వచ్చాడు అక్కడికి. ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళ తమ్ముడే, అయిన వాళ్ళే చేస్తారు. కాబట్టి ఇట్లాంటి చెట్ల మీద ప్రయోగం అంటే ఈ ఆదివారము, అమావాస్య, ఆదివారము, పౌర్ణమి ఇవన్నీ కూడా చాలా బలమైనటువంటివి. మేము ఎందుకనే ఆ రోజు నేను చెప్తామంటే అందరికీ కూడా చక్కగా మీరు మంచిగా అనుష్ఠానం చెయ్యండి. ఓకే, మీ గురువు ఇచ్చిన మంత్రాన్ని ఎక్కువ సార్లు, ఎక్కువ సంఖ్య మీరు ప్రాధాన్యత ఇచ్చి దాన్ని జపం చేస్తూ ఉండండి. ఆ జపం చేయటం మూలకంగా మీకు ఎటువంటి దుష్ట శక్తులు మీ దగ్గరికి దరిచేరవు. మరి ఇప్పుడు అనుష్ఠానం ఉన్నవారైతే చేస్తారు, లేని వారు సామాన్యులు ఏం చేసుకోవచ్చు అంటారు? లేని వారు చక్కగా మీరు అడిగారు, లేనివారు ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకున్నా కూడా ఫలితం లభిస్తుంది. శ్రీమాత్రే నమః అని కానీ ఇదే వారికి ఇష్టదేవత, ఏదైనా సరే కానీ మాకు మంత్రాలు ఏమి లేదండి, మేము ఏదో రోజు లలితా పారాయణం చేస్తాము, ఓ విష్ణు పారాయణం చేసుకుంటాం, ఒక హనుమాన్ అది ఆ సమయంలో కూర్చుని ఎక్కువ సార్లు చదవటం మనం చేయటం మూలకంగా దేవత ఆ శక్తి బాగా పెరిగిపోవటానికి ఆ సమయం చాలా బలమైనటువంటి, కాబట్టి దాన్ని మనం పెంచుకుంటాం. కాబట్టి ఈ ఆదివారం అమావాస్య రోజున, అందులో జ్యేష్ఠమాసము, ఉత్తరాయణ పుణ్యకాలము, అధిక మాసము, దీనికి పురుషోత్తమ మాసం అని కూడా పేరు. కాబట్టి ఇలాంటి వచ్చిన సందర్భంలో విశేషమైనటువంటివి చూడండి. విశేషం అని ఎందుకు చెప్తున్నాము అంటే వీళ్ళు ఏదో ఈ గురువులు 4 డబ్బులు వెనకాతలు వేసుకుంటానుకో ఈ జ్యోతిష్కులు, ఈ పూజారులు ఇలాంటివి వాడుతూ ఉంటారని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడేవాళ్ళు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. మీరు చూడండి, ప్రభుత్వం కూడా కొన్ని సందర్భాల్లో ప్రత్యేక ఆఫర్లు పెట్టి కొన్ని షాపులు వాళ్ళు కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, ఈ సమయంలో మీరు కనుక దీనిలో పెట్టుబడి పెడితే మీకు ఇంత బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి కొన్ని స్కీమ్స్, కొన్ని ప్లాన్స్ అప్లై చేస్తున్నారా లేదా? అవును గురుగారు, చేస్తున్నారు. ఇప్పుడు
కొన్ని పాలసీస్ కూడా హెల్త్ పాలసీస్ కానీ వెల్త్ పాలసీస్ సంబంధించినవి కానీ ఆ సందర్భంలో కొన్ని రోజుల నుంచి కొన్ని రోజుల దాకా ఈ ఆఫర్ ఉంటుంది, ఈ టైంలో కనుక మీరు పెడితే ఈ బెనిఫిట్స్ ఉంటాయి, తర్వాత ఈ పాలసీ ఉన్నా కూడా ఈ బెనిఫిట్స్ వర్తించవు అని అంటున్నారా లేదా? అట్లా బెనిఫిట్స్ వచ్చేటువంటి మాసం ఏదైతే ఉందో ఇది పురుషోత్తమ మాసము, ఈ ఆదివారం అమావాస్య ఇవన్నీ కూడా అలాంటి బెనిఫిట్స్ ఎక్కువగా మీకు ఇవ్వగలిగేటువంటి మాసాలు రోజు. కాబట్టి నేను మీకు అర్థం అవటానికి చెప్తున్నాను. మీరు బయట ఎట్లాగైతే ఇప్పుడు చూడండి ఆషాఢం సేల్స్ అని చెప్పి కొన్ని చీరల షాపుల వాళ్ళు పెడుతూ ఉంటారు. అంటే ఏమిటి, మళ్ళీ శ్రావణం నుంచి కొత్త సరుకు వస్తుంది, ఇప్పుడైతే చవక ఉన్న వాటిలో మీరు ఏవైనా కొన్ని పట్టుకెళ్ళినా కూడా 500 రూపాయలేను అంటాడు వాడు. అవును, కేజీ సేల్ అంటాడు రకరకాలుగా. మరి ఎందుకు పెడుతున్నాడు? మరి అప్పుడు మీరేం విమర్శించరే, వాడు డబ్బులు సంపాదించుకుంటున్నాడని. అవును, మరి ఇట్లా అన్నప్పుడే ఈ గురువులు ఏదో ఇట్లా కావాలని, అది మనం పిచ్చి మాటలు ఇప్పుడు కూడా మాట్లాడకుండా దానిలో ఉన్న పరమార్థం, వాళ్ళు ఎందుకు చెప్తున్నారనే పరమార్థాన్ని మంచిని గ్రహిద్దాం. నేను విమర్శకులందరికీ ఇదే చెప్తాను, విమర్శించటంలో తప్పు లేదు, సద్విమర్శ అయి ఉండాలి, మంచి విమర్శ అయి ఉండి అది మనం కూడా తెలుసుకోగలిగిన విమర్శ అయి ఉండాలి. మీరు ఇప్పుడు విమర్శ అని ఎన్నిసార్లు అంటుంటే నాకు ఒకటి అనిపించింది, మళ్ళీ ఇది కూడా గురువుని విమర్శిస్తున్నాం, ఇది ఒక దోషంగానే మారుతుంది కదా? దోషమే మారుతుందమ్మా. కాబట్టి మీరు విమర్శించటం అంటే గురువు దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఇలా చెప్పారు, దీనిలో ఉన్న కొంచెం నాకు అర్థం కాలేదు అని మీరు చక్కగా వారి దగ్గరికి వెళ్ళి వారిని సంప్రదించి ఆ విషయాన్ని తెలుసుకోవచ్చు, తప్పేం లేదు. మనకు కావాల్సింది ఏంటి, సరైన సమాధానం మనం శోధిస్తున్నాం. కాబట్టి మీలో శోధించాలనే పరిజ్ఞానం ఉంది, దానికి నేను సంతోషపడతా. ఇప్పుడు అవతల వారు శోధిస్తూనే కదా విజ్ఞానం బాగా వాడు కూడా తెలుసుకోగలిగేది. శోధన, సత్యశోధన కావాలని కోరుకుంటున్నారు, మంచిదే. దానికి ప్రేమతో శోధన చేయండి, అభిమానంతో శోధన చేయండి, అప్పుడు ఆనందమైనటువంటి ఆశీస్సులు మీకు వస్తాయి. ఆనందంగా మీరు మరిన్ని విషయాలు తెలుసుకోగలుగుతారు గురువుల దగ్గర నుంచి. కాబట్టి ఈ ఆదివారం అమావాస్య ఇలాంటి చెట్ల మీద ప్రయోగాలు చేయడానికి వాళ్ళ విద్యని నేర్చుకున్న తర్వాత ఇది మనకు పర్ఫెక్ట్గా మనం నేర్చుకున్నామని చెప్పడానికి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు కొన్ని చెట్లు తెచ్చి. కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా దారమడి పోతూ చెట్ల మీద జల్లిపోతూ ఉంటారు. అప్పుడు మన మీద చెయ్యకపోయినా ఆ నెగిటివ్ ఎనర్జీ మన గోడ దాకా వచ్చింది కాబట్టి మనకి ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కువగా ఇలాంటివి ఎనర్జీస్ అన్నీ కూడా అంటే ఏ రకమైన ఎఫెక్ట్ అవుతుంటాయి గురుగారు? ఆరోగ్యమా లేకపోతే ఆర్థికంగానా, ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుంటాయి? చాలా చక్కని ప్రశ్న. మొట్టమొదటిగా ఈ నెగిటివ్ ఎనర్జీ రాగానే మనకి ఒత్తిడి లోనవుతూ ఉంటాం. మొట్టమొదటి జరిగే పని ఏమిటంటే ఒత్తిడికి లోనవటం, మనిషి మెంటల్గా టెన్షన్ క్రియేట్ అవ్వటం, మానసిక ఒత్తిడి అంటాను సరే అది ఇవ్వటం. తర్వాత మీరు రోజు ఎంత స్పీడ్గా పట్టుకొచ్చినా కాఫీ ట్రే పట్టుకొని వచ్చారనుకోండి ఇట్లాగా మామూలుగా ఇచ్చేస్తారు. కానీ ఈ ఒత్తిడి వచ్చినప్పుడు అది గడగడ కొంచెం షేక్ అయినట్టుగా బాడీ, ఈయన కరెక్ట్గా నేను మంచి పళ్ళను పోపు మాడిపోతున్నప్పుడు ఈయన టీ అడుగుతాడు, ఇట్లాగా కొంత ఒత్తిడి రోజు అదే టైంలో ఉంటుంది. కానీ ఈ టైంలో ఏమవుతుందంటే అక్కడేదో మాడిపోవటం, ఈయనకి ఇచ్చే సందర్భంలో కొంత కింద పట్టమో, ప్లేట్లో పోసుకోవటమో, షర్ట్ మీద పట్టమో, వీళ్ళిద్దరూ అరుచుకుంటాము, ఇలా క్రమేపీ ఒకరి యందు ఒకరు కోపం ప్రదర్శించేటువంటి స్థితి ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి విధానం. ఇవి కాకుండా కొన్ని పగిలిపోతూ ఉంటాయి ఇళ్లలో, గాజు గ్లాసులు లాంటివి, దేవుడి ఫోటోలు కింద పట్టము. తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా స్ట్రెస్ పెరగటము, దానితో షుగరు, బీపీ ఇత్యాదివి కూడా మన శరీరంలో బాడీలో డిజార్డర్ వస్తూ ఉంటాయి. దానివల్ల కొంత అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. సో నెగిటివ్ ఎనర్జీ వలన చివరికి శరీరం లోపల అనారోగ్యం ఏర్పడి ఆ మనిషి ఇంట్లో ఏదో పట్టించుకోవటం లేదని ఆడవాళ్ళలో ఒక రకమైన డిజార్డర్ స్టార్ట్ అవుతుంది. నేను చెప్పిన మాట పట్టించుకోవట్లేదు. కొంతమంది ఇళ్లలో మగవాళ్ళు పట్టించుకోరుగా, ఇవేం ఏదో చెప్తా ఉంటాను మాట్లాడితే, ఈ టీవీలు చూడొద్దన్నా నేను చూస్తున్నావు, ఇవన్నీ చూసి నన్ను తలదింటున్నావు అని అంటూ ఉంటారు కదా. ఈమె ఏదో జరుగుతోంది అని ఒక భయాన్ని ఇంకా ఆవిడ పెంపొందించుకుంటానికి కూడా ఈ సమయం దోహదపడుతూ ఉంటుంది. కాబట్టి నెగిటివ్ ఎనర్జీ ఇట్లాంటివన్నీ చేస్తుంది అనమాట. కాబట్టి ఇలాంటి సందర్భంలో మనం వెంటనే గురువుల్ని ఆశ్రయించటము, చక్కని గురువుల్ని ఆశ్రయించడం, ఆ నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకుంటానికి కూడా ఈ ఆదివారం అమావాస్య చాలా మంచిది.
ఓకే. ఇప్పుడు గురుగారు అమావాస్య రోజున దృష్టికి సంబంధించి ఇలాంటి ఎనర్జీస్ అన్నీ కూడా మనకు ప్రభావం చూపించకుండా గుమ్మడికాయ కట్టుకోవాలని చెప్పి అంటూ ఉంటారు. అవును. ఈ అమావాస్య విశేషమైనది అంటున్నారు కదా, ఈ రోజున అలా ఇంట్లో గుమ్మడికాయ మార్చడం కానివ్వండి, కొత్త గుమ్మడికాయ కట్టడం కానివ్వండి తప్పకుండా ఈ ఏదో చెప్తున్నా కదా, ఇప్పుడు గుమ్మడికాయ ఈ రోజు దాకా ఉందనుకోండి, దాన్ని తీసేసి కొత్త గుమ్మడికాయ పెట్టుకోండి. సో అప్పటిదాకా ఉన్న దృష్టి దోషాన్ని మనం ఆ రోజున బయట పడేసినాం, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోయింది. కొత్తది కట్టుకోవటం మూలకంగా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మన కొత్త శక్తిని మనం అక్కడ ఇప్పుడు కూడా గుమ్మడికాయని చక్కగా మీ దగ్గర ఉన్న అమ్మవారి దేవాలయంలో పూజ చేయించుకోవాలి. ముందు రోజే వెళ్ళి ముందర రోజునే మనం ఇవ్వాలి. ఆ అమ్మవారి దేవాలయంలో పూజ చేస్తున్నాం. ఎందుకు అమ్మవారి దేవాలయం అనే చెప్తున్నాను అంటే, మీరు పుట్టాలి అనే సంకల్పం, లోపల గర్భంలో శిశువు పుట్టాలనే సంకల్పం దగ్గర నుంచి వాడు పెరిగి పెద్దవాడయ్యి ఆవిడ చనిపోయే క్షణం దాకా కూడా ఈ బిడ్డలను ఎలాగైతే తల్లి కాపాడుతూ ఉంటుందో, గర్భం లోపల గర్భసంచి లోపల ఉన్నప్పటి నుంచి గర్భము బయటకు వచ్చిన తర్వాత కూడా ఆవిడ కాలం చేసేదాకా, తల్లి కాలం చేసేదాకా ఈ శిశువు గురించి ఎలాగైతే నా బిడ్డ బాగుండాలి ఆలోచన చేస్తుందో అది తల్లి మాత్రమే. అవును. కాబట్టి అలాంటి తల్లి అమ్మవారు. లోకమాత్రే నమః. అమ్మవారికి లోకానంతటికీ కూడా తల్లి అని పేరు, పార్వతీదేవికి. కాబట్టి అలాంటి లోకమాత్రని మనం ఆశ్రయించినట్లయితే మన ఇంటిని, మన పిల్లల్ని, మన వంశాన్ని అంతటిని కూడా అమ్మవారు కాపాడుతుంది. కాబట్టి అమ్మవారి దేవాలయంలో ఈ గుమ్మడికాయని పూజ చేయించుకోవటం చాలా శ్రేష్టం. అప్పుడు అమ్మవారికి అందులో ఆదివారం అమావాస్య కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైంది. అసలు అమావాస్య రోజునే అమ్మవారి పుట్టింది. అవునా? మరి లక్ష్మీదేవి దీపావళి అమావాస్య రోజునే కదా. అవును. కాబట్టి అమ్మవారే పుట్టింది కదా ఆ రోజున. ఆడపిల్ల మనకు అమావాస్య రోజున పుడితే కూడా చాలా మంచిది. ఆ ఇల్లు చాలా గొప్ప స్థితికి పెడుతుందని కూడా ఉంటుంది. కాబట్టి అంటే ఏంటి, దానికి అంత శక్తి ఉంది. అమావాస్యను కూడా వెలుగులు చేయగలిగేటువంటి శక్తి ఉన్నది స్త్రీకి. అందుకనే అమ్మవారి అమావాస్యని ఎంచుకుంది. మీకు చూడండి, అష్టమి అమ్మవారు పుట్టింది, దుర్గాష్టమి. అవును. మీరు ఏది చూసుకున్నా కూడా అంటే ఏంటి, చెడు రోజుల్లోనే దేవతలు పుట్టారు. ఎందుకు? ఆ చెడుని ఎలా జయించాలి, చెడుని ఎలా పోగొట్టుకోవాలనే మార్గాన్ని చూపించడానికి వాళ్ళే స్వయంగా పుట్టి అలా కష్టాలు వచ్చినప్పుడు ఎలాగ మనం మార్గం వేసుకోవాలో బాట అనేది వాళ్ళు చూపించారు మనకి. కాబట్టి ఈ ఆదివారం రోజున చక్కగా అమ్మవారి దేవాలయంలో మీరు కోష్మాణాన్ని కట్టుకుని పూజ చేయించుకుని అదే రోజు మనం కట్టుకోవచ్చు. ముందర రోజు పూజ చేయించుకుని అయినా సరే ఆ రోజు మనం కట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, అంటే దృష్టి దోషం ఉంటే మనం ఆ రోజు మారుస్తాం కాబట్టి గుమ్మడికాయ, మార్చిన గుమ్మడికాయ ముందు ఏదైతే ఉందో దాన్ని బయట పడేస్తే వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం బయట పడేసే పరిస్థితులు లేవు. డస్ట్బిన్ ఇంట్లో పెట్టుకొని అది తీసుకొచ్చి మళ్ళీ ఆ డస్ట్బిన్లోనే వేసి ఆ చెత్త అతను ఎప్పుడు వస్తాడో అప్పుడు తీసుకెళ్ళి వేయటం, ఈ రకంగా చేయటం వల్ల అసలు ఆ దోషం అనేది వెళ్ళిపోయే అవకాశం ఎంతవరకు ఉందంటారు? సహజంగా శాస్త్ర ప్రకారంగా ఇది విరుద్ధమైన పని. ఈ పనిని మనం మానుకోవటం చాలా మంచిది. ఇప్పుడు అపార్ట్మెంట్ జీవితాలు అయిపోయినాయి కదమ్మా. అవును గురుగారు. సో ఈ అపార్ట్మెంట్ జీవితం తీసిన తర్వాత కిందకి దిగి వెళ్ళి పారేయటానికి కొంచెం బద్ధకం వస్తుంది. ఆ బద్ధకమే దరిద్రము. ఆ బద్ధకాన్ని వదులుకున్న రోజున మీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి దాన్ని తీసుకెళ్ళి పబ్లిక్ డస్ట్బిన్స్ ఉంటాయి, దానిలో వేసేయటం. లేదా అపార్ట్మెంట్లో కూడా గార్బేజ్వి సామూహికంగా వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటారు కింద. అలాంటి వాటిల్లో మీరు వేసేసేయండి, అయిపోతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మన ఇంటి లోపల మళ్ళీ తెచ్చి పెట్టుకోకూడదు, బయట పడేయటమే, దాన్ని విసర్జన చెయ్యాలి. మరి మరుసటి రోజు సోమవారం కూడా అమావాస్య కొంతవరకు ఉంది అన్నారు, ఆ రోజున ఏం చేయాలంటారు? ఈ సోమవారం అమావాస్య రోజున సోమ అమావాస్య అని ఒక వ్రతం ఉందమ్మా. ఆ వ్రతం ఆచారం ఉన్నవాళ్ళు కనుక చేసుకుని ఆ దైవ అనుగ్రహానికి పాత్రులైతే చాలా విశేషం. అసలు ఎందుకు చేయాలి గురుగారు ఈ వ్రతము? ఎవరు చేయాలి ఈ వ్రతం? అది చెప్తున్నా కదా, పూర్వం నుంచి కొన్ని నోములు కానీ వ్రతాలు కానీ మీరు గమనించినట్లయితే కనుక మనకి కంకణ మనం కట్టుకుని వ్రతం చేసుకునే ఆచారం ఉంది. కేదారనోమ వ్రతం అని చెప్పి దానికి ఆ కంకణం కంపల్సరీగా ఉంటేనే చేస్తారు వాళ్ళు. అలాగే అనంత పద్మనాభ స్వామి వ్రతం ఒకటి ఉన్నది. ఇలా కొన్ని వ్రతాలకి కొన్ని సంప్రదాయం ఉంది. కొత్తవి లేనప్పుడు చెయ్యరాదు, ఉన్న వాటిని జాగ్రత్తగా ఆచరించండి. కాబట్టి ఇది శివుడు అనుగ్రహాన్ని ప్రాప్తించేటువంటిది.
శివుడి యొక్క శక్తిని మనకి తెచ్చిపెట్టేటువంటి వ్రతము. కాబట్టి శివ ఆరాధన ఎక్కువ చేయటం ఆ రోజున చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి అందున సోమవారం వచ్చింది కాబట్టి శివ ఆరాధన, శివ పూజని మనం ఇళ్లలో చేసుకుంటే మనకి శివ అనుగ్రహానికి మనం పాత్రలం అవుతాం. ఒకటి. రెండోది, ఇందాక మనం ఆదివారం అమావాస్య వచ్చింది కదమ్మా, ఈ అమావాస్య రోజున రాత్రిపూట హోమాన్ని, దేవతా హోమాన్ని గనక చేసుకున్నట్లయితే, ఓ చండీ హోమం కానీ, ఓ దుర్గా హోమం కానీ, ఓ భద్రకాళి హోమం కానీ, ఓ ప్రత్యంగిర హోమం కానీ, ఒక హనుమంతుడి హోమాన్ని కానీ, ఒక లక్ష్మీ నారసింహ హోమాన్ని కానీ, ఒక భైరవుడి హోమాన్ని కానీ, ఒక భైరవి హోమాన్ని కానీ, కాళీ హోమాన్ని కానీ, ఇవి రాత్రిపూట చేసుకుంటే కనుక ఆ అమ్మవారి యొక్క శక్తిని మనం బాగా పొందగలుగుతాం. ఒకవేళ రాత్రి అవకాశం లేకపోతే సోమవారం ఉదయమే చేసుకోవచ్చు. ఇది ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి రాత్రి సమయంలో ఆ దేవతని మనం శక్తి చైతన్యాన్ని పెంచడం కోసం ఇది. ఓకే, అది చాలా విశేషప్రదమైనది. ఇంకొక విషయము, అమావాస్య ముఖ్యంగా పితృదేవతలకు చాలా ముఖ్యమైనటువంటిది. అందులో ఈ ఆదివారం అమావాస్య వచ్చింది, సోమవారం కూడా వచ్చింది. ఆదివారం తర్పణాలు కానివ్వండి, లేదా తద్దినాలకు సంబంధించింది ఎవరైనా కనుక ఒకవేళ వాళ్ళకి చుట్టే కనుక ఆ రోజు చేసుకోవటం మంచిది. స్వయంపాక దానం ఇవ్వటం మూలకంగా కూడా ఈ అధిక మాసంలో, పురుషోత్తమ మాసంలో, అందున ఆదివారం అమావాస్య వచ్చిన మాసంలో మీరు మధ్యాహ్నం దాకా ఏమి తీసుకోకుండా ఉండి మీరు ఆ అమావాస్య ఘడియల్లో కనుక దానం చేసినట్లయితే మీ పితృదేవతలందరూ కూడా సంతుష్టులయ్యి, ఇటు పితృదేవతల అనుగ్రహం, దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ఏకైక రోజు ఈ పురుషోత్తమ మాసంలో వచ్చేటువంటి ఈ అమావాస్యను మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని మన ఛానల్ ముఖంగా అందరికీ నేను తెలియజేస్తున్నాను. చాలా సంతోషం గురుగారు. చాలా వివరంగా, అంటే మనం ఏ రోజున ఏం చేయాలి, ఏ సమయం నుంచి ఏం చేసుకోవచ్చు, చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. తవ్వుతున్న శివలింగం సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి